సకల సంపదలకు మూలమైన లక్ష్మీదేవే తన భార్య అయినప్పుడు పద్మావతమ్మను వివాహం చేసుకోవడానికి అప్పెందుకు చేయాల్సి వచ్చింది? అందరూ అనుకునేది ఏంటంటే అప్పుడు లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయింది. అవును, వైకుంఠం నుంచి అమ్మవారు అలిగి వెళ్ళిపోయారు. ఆమెను వెతుక్కుంటూ శ్రీనివాసుడు భూలోకానికి రావడం, పద్మావతమ్మను చూసి వివాహం చేసుకోవాలనుకోవడం తెలుసు కదా. ఇక్కడ శ్రీనివాసుడి పెళ్లికి లక్ష్మీదేవి డబ్బెందుకు ఇవ్వలేదు అంటే, తను ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటుంటే తనెందుకు డబ్బు ఇవ్వాలి అనుకుంటాం కదా. కానీ దీని వెనుక బలమైన కారణం ఉంది. అదేంటంటే, వైకుంఠంలో ఉండగానే మహావిష్ణువు లక్ష్మీదేవికి ఒక విషయం చెప్పుంటాడు. అదేంటంటే, నీవు నీ సంపదను భక్తులకే ఇవ్వాలి. వాళ్ళు చేసిన పాప కర్మలను బట్టి వారికి సంపదని ఇవ్వు. వాళ్ళు తిరిగి వారి సంపదను నాకు సమర్పిస్తారు. అలా వారు సమర్పించిన వారి పాపాలను, కష్టాలను నేను గ్రహించి వారిని అనుగ్రహిస్తాను అని చెబుతాడు. అందుకే శ్రీనివాసుడి వివాహం కోసం అప్పు చేయాల్సి వచ్చింది. లక్ష్మీదేవి పెళ్లికి ధనం ఇవ్వకపోవడానికి